హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నారు 170 స్క్వేర్ యార్డ్స్లో కట్టబడిన డూప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లా అండి. ఇది వచ్చేసరికి లొకేషన్ ఎక్కడ అంటే గంధంగూడ నియర్ నార్సింగ్. ఇక్కడ నుంచి మీకు నార్సింగ్ 5 కిలోమీటర్లే ఉంటుంది. ఇటు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 18 చూసుకున్నట్లయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్. ఫ్రంట్ రోడ్ చూసినట్లయితే 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా చుట్టూ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఫీల్ గుడ్ హోమ్స్ అంటారు ఈ ఏరియాని. ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తాను రండి. ఇది చూసినట్లయితే ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ అంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసరికి హాలు. ఇదంతా మనకి హాల్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి లిఫ్ట్ ఆప్షన్ ఇస్తున్నాము. ఇటువైపు వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ కూడా ఇస్తున్నాం చిన్నది. అండ్ ఇది యూటిలిటీ ఏరియా కూడా మీరు చూడవచ్చు, చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది పూజ గది వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఈశాన్యంలో బోర్వెల్ అండ్ సంపు ఉంటుంది. అండ్ సిట్అవుట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హౌస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా చాలా క్వాలిటీగా చేయబడింది. మొత్తం కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్తోనే కట్టాము. మీరు విండోస్ చూసినట్లయితే కూడా విండోస్ కూడా మీకు గ్రానైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఫాల్ సీలింగ్ ఇస్తున్నాము, లైటింగ్తో సహా ఇస్తున్నాము. కంప్లీట్ ఫాల్ సీలింగ్ కింద నుంచి పై వరకు ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను రండి. మనకి గ్రౌండ్లో ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది. మీకు కింద చెప్పడం మర్చిపోయా. ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి వస్తుంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. మీకు టైల్స్ కూడా చూసుకోవచ్చు. 6x4 ఇంచెస్ టైల్స్ ఇవి పెద్దవి. మనకి కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా చాలా క్వాలిటీగా చేయబడింది. ఈ హౌస్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తారండి. స్టెప్స్ చూసుకున్నట్లయితే స్టెప్స్ కూడా మొత్తం మనకి గ్రానైట్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది టైల్స్ వస్తుంది, ఇక్కడ గ్రానైట్ వస్తుంది. ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇదంతా హాలు, ఇది లిఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఇది మనకి అటాచ్డ్ బాల్కనీ. అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూము. ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. మన ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నా. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. మీరు బెడ్రూమ్స్ అన్నీ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంటున్నాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా. విశాలంగా పెద్ద సైజులో ఉంటుందండి. మీకు అన్ని రూమ్స్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంకా కంప్లీట్ కావడానికి కొంచెమే ఉంది. 90% వర్క్ కంప్లీట్ అయింది. ఒక 10% వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇది కూడా అయిపోతుంది ఇప్పుడు. ఇది మనకి బాల్కనీ, అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది ప్రతి బెడ్రూమ్కి. ఇప్పుడు ఆ బెడ్రూమ్కి వచ్చేసింది. ఈ బెడ్రూమ్ కూడా మీకు 2 బెడ్రూమ్స్కి ఫస్ట్ ఫ్లోర్లో విత్ బాల్కనీ తోటి ఇస్తున్నాము. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి కార్ పార్కింగ్, ఒక బెడ్రూమ్ అండ్ హాలు, కిచెను, డైనింగ్, చిన్న సిట్అవుట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్, హాల్ ఉంటాయి. 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాల్కనీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అటాచ్డ్ బాల్కనీ తోటి వ్యూ అనేది చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు మీకు పైన సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. ఆ హోమ్ థియేటర్ రూమ్ని మీరు బెడ్రూమ్ కింద కానీ హోమ్ థియేటర్ రూమ్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చి సెకండ్ ఫ్లోర్కి వస్తున్నాము. మీరు ఈ స్టెప్ చూసినట్టయితే ఇక్కడ మనకి రైలింగ్ వచ్చింది. అది ఇంకా ఫిట్ చేయలేదు. ఇదంతా ఫిట్ చేసిన తర్వాత ఇంకా మీకు పెయింట్స్ కూడా మనకి కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అవన్నీ అయిన తర్వాత చాలా బాగుంటుంది.
మనకి పైన హోమ్ థియేటర్ రూమ్ ఇదేనండి. మనకి సెకండ్ ఫ్లోర్లో ఇచ్చిన హోమ్ థియేటర్ రూమ్ ఇదే. దీని బెడ్రూమ్ కింద కానీ మీరు హోమ్ థియేటర్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు. అన్ని రూమ్స్కి కూడా ఫాల్ సీలింగ్ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. పైన కూడా మనకి ఇదంతా కూడా బాల్కనీ ఉంటుంది, హాల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది లిఫ్ట్ ఏరియా. ఇక్కడ వచ్చి ఓపెన్ టెర్రస్. ఇది మనకి వ్యూ చూసినట్లయితే ఈ చుట్టూ కూడా చూడండి, అన్నీ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇల్లు. ఇక్కడ మంచి ఏరియా. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసరికి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర గచ్చిబౌలి దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ అండి. మై హోమ్ అవతార్ అండ్ వాసవి. సో మీరు చూడొచ్చు ఎంత దగ్గరగా ఉన్నామో మన ఏరియా నుంచి అనేది. ఇక్కడ నుంచి మీకు గచ్చిబౌలి హైటెక్ సిటీకి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. మీకు ఈ హౌస్లో ఇది స్పెషాలిటీ. ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ బాల్కనీ అండ్ ఓపెన్ సిట్అవుట్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి దీంట్లో హైలైట్. ఇది కంప్లీట్ ఇంకా ఫినిష్ చేయలేదు. మనకి ఫినిష్ అయిన తర్వాత లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి వర్షం పడుతున్నప్పుడు కూడా ఇక్కడ కూర్చునే విధంగా ఉంటుంది. ఈ బాల్కనీ వ్యూ అనేది ఏ హౌస్కి రాలేదు, ఇందులో స్పెషల్గా చేయడం జరిగింది. మీరు చుట్టూ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి మంచి కన్స్ట్రక్షన్ అనేవి. ఇప్పుడు మనకి ఒక 2 లైన్లు అవతల ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, మంచి పెద్ద టెంపుల్. సో ఈ టోటల్ ఈ హౌస్ వచ్చేసరికి 170 స్క్వేర్ యార్డ్స్, 3500 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా అండ్ ప్రైజ్ వచ్చేసరికి 2.40 2,40,00,000కి ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రైజ్ అనేది వాయిస్లో చెప్తున్నాను, ప్లస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక మీకు మరిన్ని వివరాలకి ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు నేను లొకేషను, ఫ్లోర్ ప్లాన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తాను. ఇది కాకుండా మా దగ్గర ఇంకా కూడా G+1 హౌసెస్ అండ్ అపార్ట్ ఫ్లాట్స్, ఇంకా డూప్లెక్స్, త్రిప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. మీకు అవి కూడా కావాలంటే మీ బడ్జెట్ ఎంత అనేది నాకు చెప్పండి. మినిమం మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే 1.5 CR నుంచి 3 CR వరకు ఉన్నాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే 70 lakhs నుంచి 1 CR వరకు ఉన్నాయి. మీకు ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్లు ఏమీ లేవు మన దగ్గర. మాకు డైరెక్ట్గా ఓనర్ బిల్డర్ ఫ్లాట్సే ఉంటాయి. మా రిలేటివ్స్ కట్టినవే నేను ప్రమోషన్ చేస్తున్నాను. సో మీకు అందువల్ల ఎటువంటి కమిషన్ లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.